वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अंडस्यान्तस्ति मे लोके सप्तद्वीपा च मेदिनी संजय उवाच तं तथा कृपयाविष्टम् अश्रुपूर्णाकुलेक्षणम् विषीदन्तमिदं वाक्यम् उवाच मधुसूदनः तं तथा कृपयाविष्टम् अश्रुपूर्णाकुलेक्षणम् विषीदन्तमिदं वाक्यम् उवाच मधुसूदनः तं तथा कृपयाविष्टम् अश्रुपूर्णाकुलेक्षणम् विषीदन्तमिदं वाक्यम् उवाच मधुसूदनः श्रीभगवानुवाच इदं शरीरं कौन्तेय क्षेत्रमित्यभिधीयते एतद्यो वेत्ति तं प्राहुः क्षेत्रज्ञ इति तद्विदः इदं शरीरं कौन्तेय क्षेत्रमित्यभिधीयते एतद्यो वेत्ति तं प्राहुः क्षेत्रज्ञ इति तद्विदः इदं शरीरं कौन्तेय क्षेत्रमित्यभिधीयते एतद्यो वेत्ति तं प्राहुः क्षेत्रज्ञ इति तद्विदः क्षेत्रज्ञं चापि मां विद्धि सर्वक्षेत्रेषु भारत क्षेत्रक्षेत्रज्ञयोर्ज्ञानम् यत्तज्ज्ञानं मतं मम क्षेत्रज्ञं चापि मां विद्धि सर्वक्षेत्रेषु भारत क्षेत्रक्षेत्रज्ञयोर्ज्ञानम् यत्तज्ज्ञानं मतं मम क्षेत्रज्ञं चापि मां विद्धि सर्वक्षेत्रेषु भारत क्षेत्रक्षेत्रज्ञयोर्ज्ञानम् यत्तज्ज्ञानं मतं मम अहमात्मा गुडाकेश सर्वभूताशयस्थितः अहमादिश्च मध्यं च भूतानामन्त एव च
అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థితః అహమాదిత్య మధ్యం చ భూతానామంత ఏవ చ అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థితః అహమాదిత్య మధ్యం చ భూతానామంత ఏవ చ జాతస్య హి ధ్రువో మృత్యుర్ ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి జాతస్య హి ధ్రువో మృత్యుర్ ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి జాతస్య హి ధ్రువో మృత్యుర్ ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం పరమాత్మ కృప వల్ల ఆ పరమాత్మ చెప్పినటువంటి ఉపదేశాన్ని ఇక్కడ వినాలనుకుంటున్నాం. నిన్నను భగవద్గీత యొక్క ముఖ్య ఉద్దేశ్యము, ముఖ్య ఉపదేశము, జ్ఞానము అని చెప్పాను. అది ఎలాగా అన్నదానికి షడ్విధలింగ తాత్పర్యాలు ఉంటారు. అంటే శాస్త్రంలో 6 విధాల చిహ్నాలు చెప్పారు. ఉపక్రమము, ఉపసంహారము ఒకటి. ఎక్కడ మొదలుపెట్టారు, ఎక్కడ అంతం చేశారు. అంటే 2వ అధ్యాయం 11వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ ఉపదేశాన్ని మొదలుపెట్టాడు. అంతకుముందు ఆయన ఉపదేశం లేదు, ఆయన వాక్యాలు లేవు. అశోచ్యా నన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసు నగతాసుంశ నానుశోచంతి పండితాః. జీవించిన వాళ్ళ గురించి కానీ, చచ్చిపోయిన వాళ్ళ గురించి కానీ, పండితుడు అంటే ఆత్మజ్ఞాని శోకం పొందడు, శోకించడు అని చెప్పారు. మరి శోక సంతరణ అన్నది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అంటే వేదాల్లోంచి. వేదాల్లో ఏదైతే చెప్పారో అదే స్మృతిలో చెప్పాలి. తరతి శోకమాత్మవిత్ అన్నారు. అంటే ఆత్మవేత్త శోకాన్ని దాటుతాడు. శోకం అనేది దుఃఖము, కష్టము. శోకము అనేది ఏదో ఉంది, అప్పుడే కదా దాటుతాడు. ఏముందో చెప్పలేదు, శోకం దాటుతాడని చెప్పాడు అంతే. తరతి శోకం ఆత్మవిత్. ఇక్కడ శాస్త్రంలో దీన్ని అర్థాపత్తి ప్రమాణము ఉన్నారు. అంటే ఒక మనిషి లావుగా ఉన్నాడు, పొగలంతా తినటలేదు అంటే ఏమిటంటారు మీరు? వాడు లావుగా ఉన్నాడు, బొద్దుగా ఉన్నాడు, కండలు పారి ఉన్నాడు కనుక
వాడు రాత్రి భోజనం చక్కగా చేస్తున్నాడు అన్నది అర్థమవుతుంది. మళ్ళీ లేకపోతే ఇంత లాభ ఎలా ఎక్కాడు, ఇంత ఆరోగ్యంగా ఎలాగ ఉన్నాడు? అదేవిధంగా శోకం అనేది ఒకటి ఉన్నది, దాన్ని దాటుతున్నాడు అని చెప్పారు. శోకం అన్నది ఏమిటి? ఈ శరీరము, ఈ మనస్సు, ఈ ఇంద్రియాలు, ఈ సంసారం, దుఃఖాలయమ శాశ్వతం అన్నాడు పరమాత్మ. అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమాం. ఈ లోకం అనిత్యము, అసుఖం కనుక దీంట్లో నువ్వు వచ్చి పడ్డావు, దీన్ని దాటాలి. అందుకని ఆ పరమాత్మ ధ్యానం చెయ్యని చెప్పాడు. ఇక్కడ ఎలాగ వచ్చాము, ఎందుకు వచ్చాము, ఇలాంటి ప్రశ్నలు అడిగితే దాంట్లోకి ఏమీ సమాధానం దొరకదు. ఒక పూరి గుడిసె కాలుతూ ఉంటే అందరూ వచ్చి గబగబా నీళ్లు పోస్తారే కానీ గుడిసె మీద ఎందుకు కాలింది, ఎవడు కాల్చాడు, ఎందుకు కాల్చాల్సి వచ్చింది, ఇలాంటి ప్రశ్నలు వస్తూ చూస్తూ కూర్చోరు. అదేవిధంగా ఏదో ఒక కారణం వల్ల మనం ఈ శరీరంలో వచ్చి పడ్డాం. ఎందుకు వచ్చాము, ఎలాగొచ్చాము, ఎందుకు రావాలి, ఏమి సమాధానం దొరకదు. ఇక్కడి నుంచి బయటపడడం ఎలాగా, దానికి సమాధానం. అంటే ఈ శోకాన్ని దాటడానికి ఆత్మజ్ఞానం, పరమాత్మ చింతన, భగవత్ చింతన చేయమని చెప్పారు. ఇక్కడ తరతి శోకం ఆత్మవిత్. ఎవరైతే ఆత్మను అనుభవించారో వాళ్ళు దాడతారని చెప్పారు. 18వ అధ్యాయంలో ఆఖరిలో మళ్ళీ చెప్పారు ఏమిటి? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అంటే నువ్వు అన్ని ధర్మాలు వదిలిపెట్టేసేసి, పుణ్యపాపాలు వదిలిపెట్టేసేసి ఆత్మచింతన, పరమాత్మ చింతన కనుక చేస్తున్నట్లయితే అన్ని పాపాల నుంచి నిన్ను నేను ఉద్ధరిస్తాను, నువ్వు శోకించవద్దు. మా శుచ అంటే ఏమిటి? ఆత్మజ్ఞానము ద్వారా దుఃఖనాశనము, శోక సంతరణము, ప్రపంచ నాశము, ఇలాంటివన్నీ చెప్పారు. కనుక ఒక టాపిక్, ఒక విషయం ఎక్కడ మొదలుపెట్టారు, ఎక్కడ ముగించారు, ఆ సర్వధర్మాన్ పరిత్యజ్య అని చెప్పిన తర్వాత మళ్ళీ భగవద్గీత, భగవంతుడి ఉపదేశం లేదు. మిగిలినవన్నీ స్తుతి కానీ, సంజయుడి వచనాలు కానీ, అర్జునుడి వచనాలు కానీ, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఉపదేశం సమాప్తం. కనుక ఉపదేశం ఎక్కడ మొదలైంది, ఎక్కడ అంతమైంది? రెండవది అభ్యాసం. అభ్యాసం అంటే ఇంగ్లీష్లో మనం అంటాం రిపిటేషన్ అంటాం, గడిగడికి చెప్తాం. ఎలాగా? నిన్నను కూడా చెప్పాను. జ్ఞాని నా ఆత్మస్వరూపుడు, జ్ఞానం ద్వారా పాపం నాశనం అవుతుంది. జ్ఞానాన్ని నిరర్ధకర్మాణి భస్మసాత్ కురుతే అర్జున. జ్ఞాని తాత్వమేమతం, జ్ఞాని నా ఆత్మస్వరూపుడు, జ్ఞానవాన్ మాం ప్రపద్యతే, జ్ఞాని నన్ను పొందుతాడు, ఇలాంటివన్నీ చెప్పారు. కనుక ఇదేమిటి? జ్ఞానం యొక్క ప్రశంస, రిపిటేషన్. దాన్ని గడిగడికి చెప్పారు. మూడవది అపూర్వత. అంటే ఈ ఆత్మజ్ఞానాన్నే ఎందుకు ఉపదేశం చేస్తున్నావు, దీనికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏది, దేనివల్ల ఇది ఎంత గొప్పది అని అడిగితే అప్పుడు 18వ అధ్యాయంలో ఆయన చెప్పారు, యస్య నాహం కృతో భావో బుద్ధిర్యస్య నలిప్యతే హత్వాపి సైమాన్ లోకా నహంతి నిబధ్యతే. ఎవరికైతే కర్తృత్వం, భోక్తృత్వము అనే బుద్ధి లేదో, అంటే నేను కర్తను కాను, నాలో ఉన్నటువంటి పరమాత్మ నా చేత చేయిస్తున్నాడు, నేను నిమిత్త మాత్రుణ్ణి, నేను ఆయన చేతుల్లో పనిముట్టుని అని ఎవడైతే అనుకుంటాడో, ఎవడి బుద్ధి ఇది పుణ్యము ఇది పాపము అని విచారించదో,
కేవలం పరమాత్మ చింతనలో ఉంటుందో అలాంటి వాడికి ఎటువంటి పాపాలు ఉండవు అని చెప్పారు. అత్వాపి స ఇమాన్ లోకాన్ నహంతి న నిబధ్యతే. అటువంటి ఆత్మచింతన చేసేవాడు ఒకవేళ ఎంతమందిని చంపినా వాడికి పాపం అంటదు. ఎందుకంటే ఆత్మతో ఒకటైపోయాడు, ఆత్మ అసంగం కనుక. ఫలం అందరికీ కావాలి, సుఖం దుఃఖం వద్దు అంటారు, అది ఫలం. మరి సుఖం ఎక్కడ ఉంది? బయట లేదు, శరీరంలో లేదు, మనసులో లేదు, ఇంద్రియాల్లో లేదు. ఇది ఉన్నదంతా చాలా అల్పం అన్నమాట. ఆత్మలోనే సంపూర్ణమైనటువంటి సుఖం ఉంది. అన్ని లోకాల్లో ఉన్నటువంటి అన్ని దేవతలు, అందరూ మనుష్యులు కలిపి ఏ సుఖాన్ని అనుభవిస్తున్నారో ఆత్మజ్ఞాని ఒక క్షణంలో అంత సుఖాన్ని అనుభవిస్తాడు. చూడండి, చెప్పారు, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ సోస్తుతే సర్వాన్ కామాన్ బ్రహ్మణా సహా. బ్రహ్మతో పాటు ఏకీభవించి బ్రహ్మ సర్వవ్యాపకుడైన కనుక సర్వవ్యాపకమైనటువంటి అన్ని లోకాలు, అన్ని జనాలు, అన్ని చోట్ల అందరిలో ఉన్నటువంటి ఆత్మసుఖాన్ని వాడు ఒక క్షణంలో అనుభవిస్తాడు. అది ఫలం. ప్రతివాడు ఒక జంతువు దగ్గర నుంచి, మనిషి దగ్గర నుంచి, దేవత దగ్గర నుంచి అందరూ సుఖం కావాలని అనుకుంటారు. సుఖము బయట వస్తువుల్లో లేదు, బయట ఉన్నది చాలా అల్పం. అది ఎక్కడ ఉంది? మనలోనే ఉంది. అందుకని ఆ లోపల ఉన్నటువంటి చైతన్యాన్ని మనం అనుభవించడమే జ్ఞానము అన్నారు. అక్కడే సుఖం ఉంది, దాన్నే మోక్షం అన్నారు. అర్థవాదము నాలుగోది ఏమిటి? అర్థవాదం. స్తుతి. వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని, అందరిలోనూ ఆ పరమాత్మే ఉన్నాడు అని చూసేటువంటి వాడు చాలా తక్కువ. చూడండి, తర్వాత ఆసురీ సంపత్ అన్నారు. అంటే చెడ్డ గుణాలు ఉన్న వాళ్ళని రాక్షసులు ఉన్నాడు పరమాత్మ. ఏమిటి? నింద. ఎవరైతే ఆత్మజ్ఞానం లేకుండా రాగము, ద్వేషము, అహంకారము, మదము ఇలాంటివి ఉంచుకుంటారో, కామము, క్రోధము, వాళ్ళని అసురులు ఉన్నాడు, అంటే రాక్షసులు. అది నింద. ఆత్మజ్ఞానం లేని వాళ్ళ నింద. ఆత్మజ్ఞానం ఉన్న వాళ్ళ స్తుతి చాలా తక్కువ. ఆఖరిది ఉపపత్తి. సశాంతి మాప్నోతి నకామ కామి అని చెప్పారు. 2వ అధ్యాయం స్థితప్రజ్ఞ లక్షణాల్లో ఆపూర్యమాణం అచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతి మాప్నోతి నకామ కామి. ఈ ప్రపంచంలో తిరుగుతున్నప్పటికీ ఏ విధమైనటువంటి దుఃఖము, సుఖము వాని మనసులోకి ప్రవేశించి అంతమైపోతుందో, వానిలో ఏ విధమైనటువంటి విక్షేపాన్ని తీసుకురాదో అటువంటి వాడు శాంతి పొందుతాడు. ఈ ప్రపంచ విషయాల్లో ఏమాత్రము కొంచెము ఇచ్ఛ ఉన్నా వాడికి సుఖము లేదని చెప్పారు. చూడండి, జడభరతుడు జింక మీద ప్రేమ పెంచుకున్నాడు. ఏమైంది? ముక్తి పొందవలసిన వాడు 3 జన్మలు ఎత్తాల్సి వచ్చింది. చూసావా? కనుక ఒక చిన్న కోరిక కనుక మనసులో ఉంటే ఆ కోరిక నిన్ను అనేక జన్మాలకి తీసుకుపోతుంది. అందుకని నకామ కామి, ఎవరికైతే ఇచ్ఛలు ఉన్నాయో వాళ్ళకి శాంతి లేదు అని చెప్పి, ఇదేమిటి? ఉపపత్తి, యుక్తి అంటారు. యుక్తి ద్వారా, అర్థవాదము ద్వారా
ఫలము ద్వారా, అపూర్వత ద్వారా, అభ్యాసము ద్వారా జ్ఞానికే సుఖము, జ్ఞానమే గొప్పది. మరి మిగిలినవన్నీ కూడా భగవద్గీతలో చెప్పారు కదా అంటారు. కర్మ చెప్పారు, కర్మయోగం చెప్పారు, రాజయోగం చెప్పారు, ధ్యాన యోగం చెప్పారు, భక్తి యోగం చెప్పారు. ఇవన్నీ కూడా ఎందుకు చెప్పారు అంటే మీ మనసును శుద్ధి చేసుకోవడానికి. మనసు శుద్ధి అయితే కానీ మీలో వివేకము వైరాగ్యము పెరగవు. వివేకము వైరాగ్యము పెరిగితే కానీ ఆత్మ విచారము, పరమాత్మ విచారము, ఆత్మ పరమాత్మల ఏకత్వ విచారము మనిషి చేయము. అందుకని భక్తి యోగం కానీ, రాజయోగం కానీ, ధ్యాన యోగం కానీ, నిష్కామ కర్మ యోగం కానీ ఎందుకు చెప్పారు అంటే మనసు శుద్ధి చెందుకుని జ్ఞానయోగానికి కావలసిన అధికారాన్ని పొందడానికి చెప్పారు. చూడండి, అందుకని ముఖ్యం ఏమిటి? జ్ఞానయోగం. ఆ జ్ఞానయోగానికి అధికారాన్ని పొందడానికి మిగిలిన యోగాలన్నీ కూడా భగవద్గీతలో చెప్పారు. ఉపక్రమ ఉపసంహారాదుల ద్వారా జ్ఞానమే ముక్తికి మార్గము. జ్ఞానాదేవతు కైవల్యం. చాలామంది అంటారు మాకు భగవంతుడు కనిపిస్తున్నాడు, ఆయన భగవంతుడితో మాట్లాడుతూ ఉంటాడు, ఇలాంటివన్నీ చెప్తారు. దాన్ని భగవంతుడే మోక్షం కాదు అని చెప్పాడు. ఎలాగా అంటే నామదేవుడు అనేటువంటి భక్తుడు ఒకడు ఉండేవాడు. వాడు దేవుడికి పాలు నైవేద్యం పెడితే దేవుడు స్వయంగా వచ్చి, కృష్ణ పరమాత్మ స్వయంగా వచ్చి పాలు తాగి వెళ్ళిపోయేవాడు. ఒకసారి భక్తులు సభలోకి వెళ్ళినప్పుడు చాలామంది భక్తులు ఉన్నారు. ఘోరా కుంభారం పేరు విని ఉంటారు. అంటే కుండలు చేసేటువంటి వాడు ఆ కుండల్ని తడతారే చెక్క, ఆ చెక్కతో భక్తులు తల మీద అందరి మీద కొట్టడం మొదలుపెట్టాడు. అందరూ నోరు మూసి కూర్చున్నారు. ఏం మాట్లాడలేదు. రావడం దెబ్బలు తిని కూర్చున్నాడు. నామదేవుడే నేను చేస్తున్నావు అన్నాడు. వీడు సరి అయిన భక్తుడు కాదు, వీడు అపరిపక్వ భక్తుడు, వీడు కచ్చా భక్తుడు అని డిక్లేర్ చేసేసారు భక్తుల సభ. రాత్రి వచ్చి కృష్ణ పరమాత్మ దగ్గర ఏడవడం మొదలుపెట్టాడు. ఏమయ్యా నువ్వు వచ్చి రోజు పాలు తాగుతున్నావు, వీడేమో నన్నేమో భక్తులు కాదంటాడంటే, నాయనా నీకు సాకార సగుణ బ్రహ్మము యొక్క దర్శనం అయింది కానీ నిరాకార జ్ఞానం కలగలేదు. అందుకని నువ్వు కాశీకి వెళ్ళి విశోభా కేచర్ అన్న ఆయన దగ్గర జ్ఞానం నేర్చుకో అని చెప్పాడు. ఎవరు? కృష్ణ పరమాత్మ. ఇప్పుడు భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. 700 శ్లోకాల్లో చెప్తుంది కృష్ణ పరమాత్మే కదా. ఏమన్నా మంత్రం చెప్పాడా? ఓం కృష్ణాయ నమః, ఓం రామాయ నమః, ఓం దుర్గాయ నమః, ఓం హనుమతే నమః, ఏమన్నా మంత్రం చెప్పాడా? మరి ఏం ప్రతిపాదిస్తున్నాడు? నిర్గుణ నిరాకార తత్వం, అందరిలో ఉన్నటువంటి ఆత్మ ఒకటే, అదే పరబ్రహ్మము. మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ, నేను తప్ప ఇంకేమీ లేదు అని చెప్పాడు. చూసావా? అందుకని అది పొందటమే జ్ఞానం, అది తెలుసుకోవడమే జ్ఞానం. దానికని మహాజ్ఞాని అయినటువంటి భారతదేశానికి రత్నాలు అని చెప్పచ్చు వీళ్ళందరూ. నక్షత్రాలు ఎక్కడ కనిపిస్తాయి? ఆకాశం. అదేవిధంగా ఒక పెద్ద మనిషి చెప్పాడు, అయ్యా మహాపురుషులు భారతదేశంలోనే కనిపిస్తారు కానీ ఇతర దేశాల్లో కనిపించున్నాడు. ఎలాగా అంటే నక్షత్రాలు ఆకాశంలో కనిపిస్తాయి కానీ భూమి మీద కనిపించున్నాడు. అలాంటి ఒక భారతమాత యొక్క రత్నము, రత్నం బిడ్డ రమణ మహర్షి వారు అన్ని శ్లోకాలు చదివి అన్ని శ్లోకాల తాత్పర్యము గ్రహించలేనటువంటి వాళ్ళకి
తేలిగ్గా ఆ జ్ఞానాన్ని ఎలాగ పొందాలి అన్నది చెప్పడానికి 42 శ్లోకాలు చెప్పారు. మనకి దగ్గర 24వ తారీఖు వరకు 23వ తారీఖు వరకు మొత్తం 14 రోజులు ఉన్నాయి, అంతే కదా, ఇవాళతో కలిపి. ఈ 14 రోజుల్లో ఈ 42 శ్లోకాల వ్యాఖ్యానం మనం చేసుకోవాలి. అందుకని ముందు రోజు ఒక 5 శ్లోకాలు ఉచ్చారణ చేయిస్తాను. ఆ ఉచ్చారణ చేసిన తర్వాత మనం వ్యాఖ్యానం మొదలు పెడతాం. మొట్టమొదటిది ఏమిటి? తం తథా కృపయా విష్ణుమస్తు పూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదన అన్నాడు కదా. అది మొదటి శ్లోకం. ఇది ఎవరు చెప్పారంటే సంజయుడు. సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. ఇప్పుడు సంజయుడికి వ్యాసుల వారు దివ్య దృష్టి ఇచ్చారు. అర్జునుడికి దివ్య దృష్టి కృష్ణుడు ఇచ్చాడు. అందుకని ఆయన విరాట్ స్వరూపం చూడగలిగాడు కదా. దాన్ని ఏమిటంటారు? దివ్య చక్షువులు. మనకున్నవి ఏమిటి? చర్మ చక్షువు. దివ్య చక్షులకు మనకి ఇచ్చేవాడు ఎవడని దొరుకుతాడా? దొరకడు. ఈ చర్మచక్షుల ద్వారా ఆ భగవంతుని విరాట్ స్వరూపం కానీ, నిరాకార నిర్గుణ స్వరూపాన్ని కానీ, సాకార స్వరూపాన్ని కానీ చూడగలమా? దేవుడు వచ్చి నీ ముందు కూర్చుని నేను దేవుడు అంటే పోరా అంటాం. విశ్వాసం లేదు. చర్మచక్షువులతో చూడలేము. దివ్య చక్షులు ఎవడు ఇవ్వడు మనకి. మరి ఏం చెయ్యాలి? జ్ఞాన చక్షువులు పెంచుకోవాలి. శివ ఆ జ్ఞాన చక్షువులు దివ్య చక్షువులు సంజయుడికి ఇచ్చాడు కనుక సంజయుడు ఆ యుద్ధంలో ఏదైతే జరిగిందో అదంతా కూడా ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ ఏమిటి ఎక్కువగా దోషము ఉంటే? అహంకారము, మమకారం. నేను, నాది, ఇంతే అజ్ఞానం. నేను, నాది, ఇంకేం లేదు. అహం మమ అంటారు సంస్కృతంలో. ఈ మమకారం వల్ల వీళ్ళందరూ నా వాళ్ళు, వీళ్ళని ఎలాగ చంపేది అని అనుకుని ఆ బాణాలన్నీ కింద పారేసి, ధనుసు కింద పారేసి కృష్ణుడితో ఉన్నాడు. తం తథా కృపయా విష్టం. కృప అంటే ఇక్కడ నీకు మంచి శక్తి ఉంది, నిన్ను ఎవడో వచ్చి శరణం చొచ్చాడు, వాడిని నువ్వు క్షమించావు. అలాంటి కృప కాదు ఇక్కడ మోహం ద్వారా వచ్చినటువంటి అజ్ఞానం. అందుకని దాని ద్వారా వచ్చింది కనుక అశ్రుపూర్ణ కులేక్షణం. అయ్యో వీళ్ళందరినీ నేను చంపేవాడిని, వీళ్ళందరూ చచ్చిపోతారు అనుకుంటున్నాడు. భీష్ముడు తాత, ద్రోణుడు ఆచార్యుడు, వాళ్ళందరూ బంధువులు, వీళ్ళందరినీ చంపేస్తాను, నేను చంపేవాడిని. ఇప్పుడే చెప్పాను ఏమిటి? యస్య నాహం కృతో భావో బుద్ధిరీస్య న లిప్యతే. ఎవరికైతే నేను చేస్తున్నాను, ఈ చేస్తున్న మూలాన నాకు పాప బుద్ధి, పాపం అంటుకుంటుంది అనేటువంటి బుద్ధి ఉందో వాడికి జ్ఞానం లేదు. ఎవడికైతే నేను చేయట్లేదు, నా ద్వారా పరమాత్మ చేయిస్తున్నాడు, ఏమి చేసినా నాకేమి అంటదు, నేను ఆత్మని అన్న దృఢ నిశ్చయం ఎవరికైతే ఉందో వాళ్ళకి పాపం అంటదు. పరమాత్మ చెప్పాడు కదా. అర్జునుడు ఏం చేస్తున్నాడు?
నేను వీళ్ళందరినీ చంపుతున్నాను, వీళ్ళందరి పాపం నాకు వస్తుంది అనుకుంటాడు. అదేవిధంగా ప్రతివాడు ఏమనుకుంటాడు, ఈ పని చేస్తే నాకు పుణ్యము, ఈ పని చేస్తే పాపము అనుకుంటాడు. పరమాత్మ ఏమిటంటున్నాడు, అయ్యా నువ్వు కర్తృత్వ భావం వదిలిపెట్టే. కర్తృత్వ భావం వదిలిపెట్టేయాలంటే ఏమిటి, దేహాధ్యాసాన్ని వదిలిపెట్టే. అంటే నేను దేహము అనుకుంటాం కదా, దీని ద్వారా కదా చేస్తున్నాను అనుకుంటాం. నాలో ఉన్నది చైతన్య ఆత్మ, పరమాత్మ, అతను నా చేత చేయిస్తున్నాడు. అర్జునుడికి ఏం చెప్పాడు కృష్ణ పరమాత్మ, నిమిత్త మాత్రం భవసవ్య సాక్షిని అన్నాడు. నువ్వు నిమిత్త మాత్రుడివి, నువ్వు నా చేతిలో పనిముట్టువి నాయన అని చెప్పాడు. అర్జునుడు ఏమిటి చూశాడు, అర్జునుడు చూసింది ఏమిటంటే, రథం ముందు కూర్చున్నది ఎవరు, కృష్ణ పరమాత్మ. ఆ రథానికి ముందు పెద్ద పెద్ద జడలు వేసుకుని ఒక పెద్ద మనిషి చేతులు ఉరికి ఇలాగ అంటున్నట్టు అందరూ పడిపోతున్నారు. పడిపోతే వాళ్ళ మీద చక్రం తిరిగి వాళ్ళని చంపేస్తుంది. చచ్చిపోయిన వాళ్ళ మీద బాణాలు వదిలిపెడుతున్నట్టు అర్జునుడు. బాగుందా? అంతా యుద్ధం అంతా అయిపోయిన తర్వాత భీష్ముడిని వెళ్ళి అడుగుతాడు అర్జునుడు, తాత ఇదేమిటి ఇలా కనిపించింది నాకు? నాయన వాళ్ళిద్దరూ శివకేశవులు, సంహారకర్తలు. వాళ్ళు ముందు చెప్పేసిన తర్వాత నువ్వు చచ్చిపోయిన వాళ్ళ మీద బాణాలు వేశావు. అదే కదా కృష్ణ పరమాత్మ చెప్పింది, నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్. నువ్వేమి చేయట్లేదు అబ్బాయి, అంతా నేనే చేసేసాను. నువ్వు ఊరికే బాణాలు వదిలేసి కీర్తిని తెచ్చుకో. అర్జునుడంత వాణ్ణి కృష్ణ పరమాత్మ దగ్గరుండి ఏమిటి చెప్పాడు, నువ్వేమి చేయట్లేదు అంట. మరి మనం రోజల్లా కూర్చుని నేను ఇది చేస్తున్నాను అది చేస్తున్నాను అనుకుంటే గీత అర్థమైందా? అందుకని ఇక్కడ అర్జునుడు ఏమిటనుకుంటున్నాడు, ఆ మోహం మూలాన ఆ కృప అనేది తెచ్చుకుని కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుని అత్యంత శోకంతో ఈ వాక్యాన్ని మధుసూదన, మధు అనేటువంటి రాక్షసుని చెప్పాడు కనుక కృష్ణ పరమాత్మ పేరు మధుసూదన. వాటితో ఇలా అన్నాను, నేను యుద్ధము చెయ్యను, నా శరీరం అంతా మండిపోతుంది, శరీరం అంతా కంపిస్తోంది, శోకంతో శరీరం అంతా మండుతోంది, నేను యుద్ధం చేయను అని చెప్పాడు. అందుకని అది మొదటి శ్లోకం చెప్పారు. అంటే ఇక్కడ సామాన్యమైనటువంటి మనిషి సామాన్యమైనటువంటి జీవుడు, ఆత్మజ్ఞానం లేనటువంటి జీవుడు ఏ కష్టాలు వచ్చినా ఇలాగే అనుకుంటాడు, అయ్యో నాకు ఇన్ని కష్టాలు వచ్చాయి అని. నేను చేసిన కర్మ ఫలితాన్ని నేను అనుభవిస్తున్నాను, ఇంకోళ్ళ ద్వారా నేను ఈ కర్మఫలాన్ని అనుభవించట్లేదు అనుకోడు. నేను కర్మ చేశాను, నాకు దుఃఖం వచ్చింది, నాకు దుఃఖం వచ్చింది అనుకుంటాడు. చేసిన కర్మకు దుఃఖం వచ్చింది అనుకోడు. అందుకని ఇక్కడ విషీదంతం అన్నారు. దీనికి భాష్యకారులు చెప్తున్నారు, 7వ అధ్యాయంలో 2 ప్రకృతులు చెప్పారట. ప్రకృతి అంటే మనిషి యొక్క స్వభావం,
ఏమిటి? త్రిగుణాత్మిక అక్షధా భిన్న అపర సంసార హేతుత్వా. ప్రతి వానిలోనూ 3 గుణాలు ఉంటాయి. సత్వగుణము, రజోగుణము, తమోగుణం. తమోగుణము ఉంటే వాడు ఎప్పుడూ చూసినా సోమరిపోతులా పడుకుని నిద్రపోతూ ఉంటాడు, పని చేయ. రజోగుణం ఉంటే బాగా పనిచేస్తాడు, కానీ నేను చేస్తున్న పని అందరూ చూడాలి, అందరూ నన్ను మెచ్చుకోవాలి, నాకు ఈ ఫలితం కావాలి అని అనుకుంటాడు. సత్వగుణంతో ఉన్నటువంటి వాడు పరమాత్మ చింతన చేస్తూ ఉంటాడు. రామకృష్ణ పరమహంస గారు ఏం చెప్తారు? రాత్రిపూట అందరూ పడుకున్న తర్వాత దోమ తెర కట్టుకుని లోపల కూర్చుని అందరూ పడుకున్న తర్వాత లేచి మాల తిప్పుతూ ఉంటాడు. ఇంకా ఏం చెప్పారు? సత్వగుణము, రజోగుణము, తమోగుణము 3 కూడా దొంగలేట. మనుషులు దోచుకుపోతాయి. ఎలాగా అంటే, ఒక పెద్ద ధనవంతుణ్ణి 3 దొంగలు పట్టుకుపోయారు అడవులోకి. ఒకడు అన్నాడు చంపేయండి రా వీడిని అన్నాడు. ఇంకోటి అన్నాడు ఎందుకు చంపేది, వాడు డబ్బంతా తీసేసుకున్నాం కదా, వాడిని కాళ్ళు చేతులు కట్టి గుంటలో పడేద్దాం అన్నాడు ఉండేవాడు. అలాగే చేశారు. తర్వాత పోయి డబ్బు పంచుకున్నారు. 3వ వాడు వచ్చి వాడి కట్లు తీసేసి, అయ్యా ఇది మీ ఊరికి తోవ, ఇలా పో అన్నాడు. అంటే ఆ ధనవంతుడు అన్నాడు, నువ్వు మా ఇంటికి రా నాయన, నువ్వు నాకు చాలా మేలు చేసావంటే నేను అడవి దాటి బయటికి రాకూడదు, బయటికి వస్తే నేను కూడా దొంగని, నన్ను పట్టుకుంటారు అన్నాడు 3వ వాడు. అంటే ఏమిటి? ఈ సత్వగుణము కూడా నీకు పరమాత్మని పొందడానికి తోవ చూపిస్తుంది, అంతేకాని తీసుకెళ్ళదు. అందుకని ఈ అష్టమాధ్యాయంలో త్రిగుణాత్మిక అష్టదా భిన్న అపర సంసార హేతుత్వా. అక్కడ ఏమిటి చెప్పారు? ఈ 3 గుణాలు ఈ పంచభూతాలతో కూడుకున్నవి మనస్సు, అహంకారము, శరీరము, ఇవన్నీ కూడా సంసారానికే కారణము. పరాచన్య జీవభూత క్షేత్రజ్ఞ లక్షణ ఈశ్వరాత్మిక. ఇవేమిటివి? సంసారము ఉన్నారు. పంచభూతాలతో కూడుకున్నటువంటి శరీరము, పంచభూతాలతో చేయబడినటువంటి మనస్సు, చిత్తము, అహంకారము, సూక్ష్మ శరీరం, ఇవన్నీ ఏమిటి? సంసారానికి కారణము. కానీ ఈ శరీరంలో, ఈ స్థూల శరీరంలో సూక్ష్మ శరీరం ఉంది. ఈ రెండిటికి కారణము కారణ శరీరం, అజ్ఞానం. సూక్ష్మ శరీరంలో పంచ ప్రాణాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మలు, మనోబుద్ధి చిత్తాంకారాలు ఉన్నాయి. ఈ స్థూల శరీరంలో ఏమీ లేదు. ఇది ఏమిటి? తరగడా గలేవు అన్నారు పరమస్వామి. అందుకనే చచ్చిపోయిన మనిషిని కట్టెల్లో కాలిస్తే వాడే మాట్లాడు. ఉన్నటువంటి ఏమిటి పోయింది? సూక్ష్మ శరీరం వెళ్ళిపోయింది కదా. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆ సూక్ష్మ శరీరము, ఆ స్థూల శరీరము, ఈ త్రిగుణాలు మనసులో ఉన్నవి, ఇవంతా కూడా సంసారానికి కారణము. కానీ వీనిలో ఏదైతే ఉందో అది క్షేత్రజ్ఞము. దీన్ని ఏమిటన్నారు? శరీరాన్ని క్షేత్రము అన్నారు. దీన్ని తెలుసుకునేటువంటి వాడు. ఇప్పుడు చూడండి, మనకి మనస్సు ఉంది కదా. ఒకసారి మనం ఏంటంటాము? ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా సుఖంగా ఉన్నాను.
కొద్ది రోజులు పోయిన తర్వాత ఏమైనా కష్టం వస్తే ఇవాళ చాలా కష్టంగా ఉంది, చాలా దుఃఖంగా ఉంది. ఒకటే వస్తువులో రెండు ఉంటాయా? పెన్ను అంటే పెన్ను, ఇది పెన్ను కాదు పెన్సిల్ అంటే ఆవిడ ఒప్పుకుంటాడా? ఒప్పు. అంటే ఏమిటి? ఈ మనస్సు మారుతోంది. మరి మనసు మారుతున్న మనస్సుని తెలుసుకునేవాడు ఎవడో ఒకడు ఉండాలి కదా. ఇది నా కలము అన్నాం. నేను కలమా? ఇది కుండ అన్నాం. కుండ నేను చూస్తున్నాము అన్నాం. అంటే ఏమిటి? కుండ వేరు, చూసేటువంటి వాడు వేరు. అదేవిధంగా నీ మనస్సు వేరు, నీ మనస్సు వెనకాల ఉండి చూసేటువంటిది వేరు. దాన్నే చైతన్యము, దాన్నే ఆత్మ, దాన్నే పరమాత్మ, దాన్నే దేవుడు ఉంటాము. దానికి ఏమిటన్నారు? క్షేత్రజ్ఞ, క్షేత్రాన్ని తెలుసుకునేటువంటి వాడు అన్నారు. అంటే రెండు ప్రకృతులు చెప్పాం. ఒకటి క్షేత్రం, పంచభూతాలతో చేయబడింది, స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, అజ్ఞానం. రెండవది దీన్ని తెలుసుకునేది. అంటే మరి క్షేత్రము క్షేత్రజ్ఞము అని రెండు ఉన్నప్పుడు ప్రతి వాళ్ళకి తెలియాలి కదా. నాలో ఆత్మ ఉంది, నేను ఆత్మని శరీరానిగా తెలియదు. అజ్ఞానం మూలాన రెండింటినీ కలగాపులగం చేసి నేనంటాడు. నేనంటే శరీరాన్ని చూపిస్తాడు కదా. అందుకని ఇక్కడ ముందు ఏమిటి చెప్పారు? రెండు ప్రకృతులు ఉన్నాయి నాయన. నిన్నేమిటి చెప్పాను నేను? మొత్తం సంసారంలో ఉండే వస్తువులు రెండే. ఏమిటి? ఒకటి చైతన్యము, రెండవది జడము. నువ్వు చైతన్యమా జడమా అంటే ఏమిటి చెప్తావు? జడమా? నేను చైతన్యము, నేను జడ పదార్థాన్ని కాదు ఉంటాం కదా. అదేవిధంగా ఒకటి క్షేత్రము, ఇంకొకటి క్షేత్రజ్ఞము. అంటే అది ఆత్మ. మనం కళలు చూసేటప్పుడు లైట్లన్నీ ఆర్పేస్తాం, కళ్ళు మూసుకుంటాం. మరి కళలు చూడడానికి ప్రకాశం ఎక్కడి నుంచి వచ్చింది? మనలోనే. దాన్నే చైతన్యము, ఆత్మ ప్రకాశము, అదే ఆత్మ, అదే అంట. అందుకని ఇక్కడ ఏమిటన్నారు? రెండు ప్రకృతులు ఉన్నాయి. దాన్ని జీవుడు అన్నారు. దాన్ని ఏమిటన్నారు? జీవుడు. ఈశ్వరాత్మిక. చూడండి, జీవుడు క్షేత్రజ్ఞ లక్షణ అన్న తర్వాత ఈశ్వరాత్మిక. ఆ క్షేత్రజ్ఞంలో ఉన్నటువంటిది ఎవడు అంటే ఈశ్వరుని స్వరూపమే. నిన్న చెప్పాను ఏమిటి? ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేజ్యం తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా కదా. చెప్పండి. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేజ్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. మాయా అంటే అజ్ఞానం. మాయా అజ్ఞానం రెండు పేరు కాదు. నిన్నటి దాకా బాగానే ఉన్నాడు ఈ పెద్ద మనుషుడు, ఇప్పుడు మాయలో పడిపోయాడు అంటాడు. మాయ మరి వాడి వాడికి మాయ ఎక్కడొచ్చింది అంటే అజ్ఞానం. అజ్ఞానం ద్వారా చెడు పని చేస్తున్నాడు అన్నమాట. అందుకని ఇక్కడ ఏమిటి చెప్పాలి? ప్రతి మనిషిలోనూ ఆ పరమాత్మ ఉన్నాడు, ఈశ్వరాత్మిక. దాన్నే చైతన్యము, ఆత్మ అన్నాం. యాభ్యాం ప్రకృతిభ్యాం ఈశ్వర జగదుత్పత్తి స్థితిలహేతుత్వం ప్రతిపద్యతే. ఎవడైతే నీ హృదయంలో ఉన్నాడో వాడే ఈ సృష్టి స్థితి లయాలు చేస్తున్నాడు అని చెప్తున్నారు. అంటే ఏమిటి?
ఆ పరమాత్మకి నీకు నీలో ఉన్నటువంటి చైతన్యానికి భేదము లేదు. అందుకని అలా చెప్పానమాట. తత్ క్షేత్రజ్ఞ లక్షణ ప్రకృతి ద్వయ నిరూపణ ద్వారేణ తద్వతః ఈశ్వరస్య తత్వ నిర్ధారణార్థం క్షేత్రాధ్యాయః ఆరభ్యతే. చూడండి, క్షేత్ర లక్షణ ప్రకృతి ద్వయ నిరూపణ ద్వారేణ, ప్రపంచంలో ఉన్నవి రెండే వస్తువులు, జడము క్షేత్రము, చైతన్యము క్షేత్రజ్ఞుడు, ఈ రెండు చెప్పడం ద్వారా ఈశ్వరస్య తత్వ నిర్ధారణార్థం, ఈశ్వరుడు ఎలా ఉంటాడు, దేవుడు ఎలా ఉంటాడు అన్నది నిరూపించడానికని క్షేత్రజ్ఞ అధ్యాయం మొదలుపెట్టాము అంటారు. క్షేత్రాధ్యాయం. అతీతానంతరాధ్యాయే చ అద్వేష్ట సర్వభూతానాం ఇత్యాదినా యావత్ అధ్యాయ పరిసమాప్తి తావత్ తత్వజ్ఞానినాం సన్యాసినాం నిష్ఠ. చూడండి, 12వ అధ్యాయంలో వీడు నా భక్తుడు, వీడు నా భక్తుడు, వీడు నా భక్తుడు, వీడు నాకు చాలా దగ్గరవాడు అని చెప్తాడు. సమే భక్తియుక్తమా అని చెప్తాడు. రేపు నుంచి భగవద్గీత కూడా ఒకటి కనిపెట్టు. అంటే ఏమిటి? వాడు నా భక్తుడు, నాకు వాడంటే చాలా ఇష్టము అని భక్తుడి లక్షణాలు చెప్పాడు. వాడికి రాగద్వేషాలు ఉండవు, అందరినీ తల్లాగే చూసుకుంటాడు, అద్వేష్ట సర్వభూతానా, ఎవరిని కూడా ద్వేషించడు, దేనిని కూడా ద్వేషించడు, ఏది వచ్చినా స్వీకరిస్తాడు అని భక్తుల లక్షణాలు చెప్పారు. తత్వజ్ఞానినాం సన్యాసినాం నిష్ఠ అంటాడు. ఆ 12వ అధ్యాయంలో చెప్పినటువంటి 20 లక్షణాలు, ఎన్ని లక్షణాలు చెప్పారు? 20 లక్షణాలు. ఈ 20 లక్షణాలు ఎవరికి ఉంటాయట? సరి అయిన సన్యాసికి, తత్వజ్ఞానికి. తత్ అంటే పరమాత్మ. మహావాక్యం విన్నారు కదా, తత్వమసి. తత్ అంటే పరమాత్మ. తస్య భావ తత్వం. మిఠాయి అంటాం. మిఠాయిలో ఉండేది ఏమిటి? తీపి అంటాం, స్వీట్నెస్ కదా. దాన్ని ఏమిటి? తీపి భావము ఉంటాం. అదేవిధంగా తత్ అంటే పరమాత్మ, తస్య భావము తత్వము. అందుకని ఆ భావంలో ఉండేటువంటి వాళ్ళు జ్ఞానులు ఉంటాడు. తత్వభావంలో ఉండేటువంటి జ్ఞానులకి ఈ 20 లక్షణాలు ఉంటాయి అని చెప్పాడు. చూడండి, కనుక మళ్ళీ ఏమిటంటాడు? సన్యాసిన అంటే సన్యాసి కాదు. సన్యాసి అంటే కేవలం బట్టలు వేసుకుంటే మాత్రం సన్యాసి కాదు. సమ్యజ్ఞాస, ఎవడిలో అయితే త్యాగం ఉందో వాడు సన్యాసి. ఏం త్యాగం చెయ్యాలి? కర్మఫల త్యాగం. కర్మము చేసి ఈ కర్మ యొక్క ఫలితము నాకు వద్దు, దేవుని ఇచ్చ ఏదైతే ఉందో అదే నాకు రాని అని ఎవడైతే అనుకుంటాడో వాడిని ఏమిటన్నారు? త్యాగి అన్నారు. త్యాగానికే వేరొక పేరు సన్యాసము. త్యాగానికి వేరొక పేరేమిటి? సన్యాసము. అందుకని ఎవరికైతే త్యాగబుద్ధి ఉందో వాళ్ళు గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీనో వాళ్ళని గౌణ సన్యాసులు అన్నారు. ఎందుకని? సన్యాసి కూడా వదిలిపెట్టేస్తున్నాడు. పుత్రేషణ లోకేషణ విత్తేషణ వాడిలో లేదు.
ఇక్కడ వీడేం చేసి వాడు వదిలిపెట్టాడు, త్యాగం చేశాడు. వీడేం త్యాగం చేస్తున్నాడు? కర్మఫలాన్ని త్యజిస్తున్నాడు. అందుకని ఎవరికైతే త్యాగబుద్ధి ఉందో వాళ్ళల్లో ఈ 20 లక్షణాలు ఉండాలి అంటున్నాడు. చూడండి, 20 లక్షణాలు ఏమిటి? అద్వేష్ట సర్వభూతానాం, ఏ భూతాన్ని కూడా ద్వేషం ఉండకూడదు. మైత్ర కరుణ ఏవచ, మిత్రభావం కలిగి ఉండాలి. కరుణ దయ కలిగి ఉండాలి. మమకారం ఉండకూడదు. అహంకారం ఉండకూడదు. సుఖ దుఃఖాన్ని సమంగా చూసుకోవాలి. ఒకళ్ళ ద్వారా ఏదైనా తప్పు అయితే దాన్ని క్షమించాలి. ఏది దొరికితే దాంతో సంతోషంగా ఉండాలి. పరమాత్మ చింతనలో ప్రయత్నం చేయాలి. పరమాత్మనే పొందాలి అనేటువంటి దృఢ నిశ్చయం ఉండాలి. ఏ పని చేసినా భగవంతునికి అర్పించాలి. భగవంతుడు ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. చూడండి, అంటే ఏమిటి? ఆత్మబుద్ధి, పరమాత్మ బుద్ధి పెంచుకోవడానికి మనం ఏమిటంటాం? కృష్ణార్పణ అంటాం. కృష్ణ అక్కడ మనలో ఉన్నాడు కదా. అంటే మనం చేసింది దానికి స్వార్థ బుద్ధి ఉంటే దాని ద్వారా మనలో ఉన్నటువంటి పరమాత్మ సంతృప్తి చెందడు. నిస్వార్థ బుద్ధి ఉంటే వెంటనే మనలో ఉన్నటువంటి ఆత్మ సంతృప్తి చెందుతుంది. అందుకని తన మూలాన్ని ఇంకొకరికి భయం ఉండదు, ఇంకొకరి మూలాన్ని తనకి భయం ఉండదు. తరువాత సంతోషము, భయము, ద్వేషము ఇవి వాని మనసుని కలత చెందనీయవు. ఏది ఆశించడు. శుద్ధము, మనస్సులో శుద్ధము, శరీరముతో శుద్ధము. తరువాత శుచిర్దక్ష. దక్ష అంటే ఏ పని చెప్పినా చక్కగా చేసేటువంటి వాడు. నీది ఎందుకు వచ్చిందిరా దేవుడా నన్ను ఎత్తుకు అనుకోడు. తరువాత ఒక సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా, జయం వచ్చినా ఉదాసీన భావం. నాకేమీ జరగలేదు, ఏం జరిగినా ఈ శరీరానికి ఆత్మకి లేదు. తరువాత ఇప్పటికే అనేక జన్మల నుంచి మనం ఈ సంసారంలో కొట్టుకుంటున్నాం కదా. మళ్ళీ ఇంకా ఆ భగవంతుని చింతన చేయబోతే ఏమిటవుతుంది? ఇంకా జన్మలెత్తాల్సి వస్తుంది. అందుకని ఏ విధమైనటువంటి కొత్త కర్మని ఆరంభించడు. అంటే ఏమిటి? ఎప్పుడూ ఆ పరమాత్మ చింతన చేస్తూ ఉంటాడు. యో మద్భక్త సమే ప్రియ. చూడండి, అటువంటి ఇన్ని లక్షణాలు చెప్పి అటువంటి భక్తుడు నాకు ప్రియము ఉంటాడు. శుభం లేదు, అశుభం లేదు, వాడికి శోకం లేదు, వాడికి సంతోషము లేదు, దుఃఖము లేదు. శత్రుడు మిత్రులు, శత్రువుల్లో సమభావం ఉంది. మానము అపమానము లేదు. శీతము సుఖం ఉష్టము వీటిని సమానంగా చూసుకుంటాడు. అన్నీ వదిలిపెట్టేసిన వాడు. నిందాస్తుతుల్లో సమానము. వానికి అనికేత స్థిరమతి. అంటే స్థిరమైనటువంటి ఒక స్థలం అంటే వాడికి లేదు. అంటే ఏమిటి? బయట, కానీ ఉండేది లోపల ఎక్కడ? ఆత్మచింతన. అందుకని ఇటువంటి ధర్మాలు ఉన్నవాడు వాడు సన్యాసి. అంతేకాని గుండు గురిగించేసి బట్టలు వేసుకుని హిమాలయాలు తిరిగి వచ్చేస్తే వాడు సన్యాసి కాదు. సన్యాసి ఎవడు? గౌణ సన్యాసి. ఈ గుణాలన్నీ ఉన్నటువంటి వాడు. అందుకని వాడు తత్వజ్ఞాని. చూడండి, భగవత ప్రియా భవంతి. వాడు పరమాత్మ లాభాన్ని పొందుతాడు. అందుకని ఈ అధ్యాయాన్ని ఆరంభిస్తున్నాము. ప్రకృతి అంటే మన స్వభావం.
ఇప్పుడు చెప్పాం కదా 3 గుణాలు ఉన్నవి. భోగాపవర్గార్థం భోగా కర్తవ్యతయా దేహేంద్రియా ద్వయాకారేణ సంహన్యతే. ప్రకృతి అంటే మనము చేసిన కర్మలు అనుభవించడానికి దేహము, ఇంద్రియాలు. స్థూల దేహం ఏమీ అనుభవించదు సూక్ష్మదేహం లేకుండా. స్థూల దేహం లేకుండా కేవలం సూక్ష్మదేహము అనుభవించదు, భూతం ప్రేతమైపోతుంది. కర్మఫలాన్ని అనుభవించాలి అంటే స్థూల దేహం ఉండాలి, కర్మలతో ఉన్నటువంటి సూక్ష్మదేహం కూడా ఉండాలి. అందుకని ఇదం శరీరం అని చెప్పారు. ఈ శరీరము సంఘాతం ఏమిటి? ఇంద్రియాలు, మనస్సు, స్థూల శరీరం అంతా కలిపి దీనిలో ఉన్నదే పరమాత్మ అని చెప్పారు. అప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఈ శరీరాన్నే క్షేత్రం అంటారు నాయన. దీన్ని లోపల ఉన్నటువంటి చైతన్యాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో వాణ్ణి క్షేత్రజ్ఞ తద్విద. ఇది క్షేత్రము. ఇప్పుడు చెప్పాను కదా, ప్రపంచంలో ఉన్న వస్తువులన్నీ 2. ఇంతవరకు జడము, దీని తర్వాతది చైతన్యం. చైతన్యము లేకుండా జడము కదులుతుందా? కారు పెట్టేసి డ్రైవర్ లేకుండా పోయి కారు నువ్వు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురండి తీసుకొస్తుందా? కారు డ్రైవర్ ఉన్నారు అంటే ఏమిటి? చైతన్యం. ఒక రథము ఉంది అంటే రథాన్ని తోలేటువంటి వాడు ఉండాలి. అదేవిధంగా ఈ శరీరము రథము, ఇది ఒక తోలు బొమ్మ. దీని లోపల నుంచి ఆడించేటువంటి వాడు ఆత్మ, పరమాత్మ, చైతన్యము. అందుకని ఇది తెలుసుకోవడానికే ఈ శ్లోకం చెప్పాము అంటారు. ఇదం శరీరం కౌంతే క్షేత్రమిత్యభిధీయతే. ఈ శరీరం క్షేత్రం. క్షేత్రం అంటే పొలము అంటాము. పొలాన్ని దున్నేవాడు వ్యవసాయదారు వేరు. అందుకని ఇంతవరకు ఇది శరీరము, ఈ శరీరాన్ని నడిపించేటువంటి వాడు వేరొకడు ఉన్నాడు అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళే జ్ఞానులు అంటున్నారు. శీర్యతేతి శరీరం నశిస్తుంది. సరిపోయిన శరీరాన్ని ఇంట్లో ఆవిడ ఉంచుకోడు, కులుగమ్మ కొడుతుంది. చూడండి, నిన్నటి దాకా తిరుగుతున్నవాడు, పరిగెడుతున్నవాడు, అన్నీ చేస్తున్నవాడు, ఆ ప్రాణం పోయింది అంటే 6 గంటల తర్వాత అది కాస్త కుళ్ళిపోవడం మొదలు. అందుకని దాన్ని ఏమిటి అన్నారు? శీర్యతే, నశిస్తుంది కదా, దాని శరీరం అన్నారు. క్షతత్రాణాత్, దెబ్బ తగిలిందంటే అది పూడిపోతుంది. క్షతత్రాణాత్ క్షయా, నశించడం వల్ల దీన్ని శరీరము అన్నారు. లేకపోతే నీ లోపల ఉన్నటువంటి జీవాత్మ. జీవాత్మ అంటే ఎలా తెలుసుకుంటాము? జీవాత్మ అంటే ఏమిటి అంటే ఏమిటి చెప్తావు నువ్వు? జీవాత్మ అన్నప్పుడు 3 వస్తువులు ఉంటాయి. ముందు ఒక దృష్టాంతం చెప్తాను. పరమాత్మ అన్ని చోట్ల ఉన్నాడు అన్నాం కదా. రోడ్డు మీద వర్షాకాలంలో మనం నడుస్తున్నప్పుడు గుంటలు కనిపిస్తాయి. ఆ గుంటల్లో ఏముంది? మట్టి, ధూళి ఉంటుంది. కానీ సమంగా చూస్తే ఆకాశం,
ఇక్కడ మనం కూర్చున్నాము అంటే కూర్చోడానికి అవకాశం ఇచ్చింది కనుక ఇది ఆకాశము అన్నారు. అవకాశం దదాతి ఇది ఆకాశం. శబ్ద గుణకం ఆకాశం. నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు. దేని ద్వారా వింటున్నారు? ఆకాశం ద్వారా. ఆకాశానికి గుణం ఏమిటి? శబ్దగుణం. ఆ ఆకాశమే గుంటలో కూడా ఉంది. వర్షం వచ్చిందంటే గుంటలో నీళ్లు ఉంటాయి. ఆ నీళ్లు శుద్ధంగా ఉంటే పొద్దున పూట చూస్తే మళ్ళీ ఆకాశం పైన ఆకాశం నీళ్ళల్లో ప్రతిబింబిస్తుంది. అవునా? ఉన్నది ఆకాశము, ఆకాశంలో నీళ్లు చేరాయి, నీళ్ళల్లో మళ్ళీ ఆకాశం ప్రతిబింబిస్తూ ఉంది. ఉన్నది ఆత్మ. ఈ ఆత్మలో కర్మల ద్వారా మనసు ఏర్పడింది. ఏర్పడిన మనసులో మళ్ళీ ఆత్మ ప్రతిబింబిస్తుంది. చూసావా? ఆ ప్రతిబింబిస్తుందా అని నేనంటాడు. బింబాన్ని వదిలిపెట్టేస్తాడు, ప్రతిబింబాన్ని పట్టుకుంటాడు. ఏం చేస్తున్నాడు? ప్రతిబింబాన్ని పట్టుకుంటున్నాడు, బింబాన్ని వదిలిపెట్టేస్తున్నాడు. ఉన్నది ఒకటే ఆత్మ. కర్మల ద్వారా మనస్సు ఏర్పడింది. ఇక్కడ దృష్టాంతంలో ఎలాగైతే ఆకాశంలో ఆకాశం ప్రతిబింబిస్తుందో అదేవిధంగా ఇక్కడ ఆత్మలో మనస్సు ఏర్పడి మళ్ళీ ఆ మనస్సులో ఆత్మ మళ్ళీ ప్రతిబింబిస్తుంది. కనుక దాన్ని ఏమిటన్నారు? జీవుడు అన్నారు. ఉన్నది అన్ని చోట్ల ఒకటే పరమాత్మ. ఆ పరమాత్మలో కర్మల ద్వారా జీవుని యొక్క మనసు ఏర్పడింది. మనసులో మళ్ళీ ఆత్మ ప్రతిబింబిస్తుంది. కనుక అధిష్టానమైనటువంటి ఆత్మ, అంతఃకరణము, అంతఃకరణంలో ప్రతిబింబించినదే ఆత్మని జీవుడు అన్నారు. మూడు: అధిష్టాన ఆత్మ, అంతఃకరణం కర్మల ద్వారా ఏర్పడింది, దానిలో ప్రతిబింబించిన ప్రతిబింబము, మూడు కలిపి జీవుడు అంటారు. జీవుడు అంటే ఎన్ని వచ్చాయి? మూడు. అన్ని చోట్ల ఉన్నటువంటి ఆత్మ, కర్మల ద్వారా ఏర్పడినటువంటి మనస్సు, ఆ మనస్సులో ప్రతిబింబించినటువంటి చైతన్యం. ఈ ప్రతిబింబాన్ని పట్టుకుని నేను అంటాడు, అసలు వదిలిపెట్టేస్తాడు. అజ్ఞాని జీవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఇలాంటి చిన్నపిల్లకాయలు ఉన్నారనుకోండి, ఎండాకాలంలో ఒక పాత్ర పెట్టి ఆ పాత్రలో నీళ్లు పోసి అందులో చూడంటే చూస్తే ఏమిటి? సూర్యుడు కనిపిస్తున్నాడు. మా పిల్లకాయలు అడిగితే ఏమి ఈ నీళ్ళల్లో ఉన్నది సూర్యుడా అంటే ఏమిటంటాడు? ఇది సూర్యుడు కాదు, ఆకాశంలో ఉన్న సూర్యుడు అని చెప్తాడు కదా. కానీ జనాలంతా చేసేది ఏంటి? అసలు బింబాన్ని వదిలిపెట్టేస్తారు, ప్రతిబింబాన్ని పట్టుకుంటారు. అంటే ఏమిటి? మనస్సులో ప్రతిబింబించినటువంటి చైతన్యాన్ని నేను నేను అహం అహం మమ నేను నాది అంటూ ఉంటాడు. చూసారు? దాన్ని ప్రతిబింబాన్ని వదిలిపెట్టేయాలి, బింబాన్ని పట్టుకోవాలి, బింబాన్ని చింతన చెయ్యాలి. అందుకని జీవుడు అంటే ఏమిటి? అంతఃకరణము, అధిష్టాన ఆత్మ, అందులో ప్రతిబింబించినటువంటి చైతన్యము, మూడు కలిపి జీవుడు అన్నాడు. దాన్ని ఇక్కడ ఏమిటన్నారు? క్షేత్రజ్ఞం అనకుండా జీవుడు అన్నారు. క్షేత్రం అంటే శరీరం, క్షేత్రజ్ఞం అంటే చైతన్యం, శరీరాన్ని తెలుసుకునేది, మనసును తెలుసుకునేది. నా మనసు బాగుంది, నా మనసు బాగాలేదు. మనస్సు జడం. మనసు జడం ఎందుకయింది అంటే పంచభూతాల యొక్క సాత్విక అంశాల ద్వారా మనసు ఏర్పడింది. భూతాలు జడము, పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, ఇవి ఏంటంటారు? భూతాలు అంటారు. సూక్ష్మభూతాల ద్వారా ఈ మనసు ఏర్పడింది. మరి భూతాల ద్వారా ఏర్పడింది జడమవుతుందా, చైతన్యం అవుతుందా? జడం. భూతాల ద్వారా ఏర్పడింది జడము.
భూతాల ద్వారా ఏర్పడింది కనుక మనస్సు ఏమిటి? జడము. చూసారా? ఏవ శబ్ద పదార్థ క్షేత్రం క్షేత్రం ఇత్యేవం అవిధీయతే. ఏతత్ శరీరం క్షేత్రం, శరీరాన్ని క్షేత్రం అన్నారు. ఈ శరీరము ఈ మనస్సుని తెలుసుకునేటువంటి వాడు పరమాత్మ, వాణ్ణి విజానాతి. ఆపాద తలమస్తకం జ్ఞానేన విషయీకరోతి. శిరస్సు నుంచి పాదాల దాకా ఈ లోపల ఉన్నటువంటి చైతన్యం ద్వారానే మనం తెలుసుకుంటున్నాము. దేని ద్వారా? శాస్త్రము ద్వారా, ఉపదేశం ద్వారా, గురువుల ద్వారా. వాడిని తెలుసుకునేవాడు అంటారు, వాడిని క్షేత్రజ్ఞం అంటారు. అందుకని వాడిని క్షేత్రజ్ఞం అంటారు. కే తద్విధ తై క్షేత్రజ్ఞం ఏ విధంతి. ఈ విధంగా ఈ విభాగాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు తత్వవిధ. ఇంతవరకు క్షేత్రము, ఇంతవరకు క్షేత్రజ్ఞము. అందుకని నేను ఏమిటి చెప్పాను? ప్రపంచంలో మొత్తం ఉన్నవి రెండే వస్తువులు. ఒకటి జడము, రెండవది చైతన్యము. మనస్సు జడము, ఇంద్రియాలు జడము, శరీరము జడము. వీటిలన్నిటికీ తెలుసుకునేది లోపల ఉన్నది ఏమిటి? చైతన్యము, స్వయం ప్రకాశము, ప్రకాశ స్వరూపము, చైతన్య స్వరూపము, ఆనంద స్వరూపము, జ్ఞాన స్వరూపము, అస్తిత్వ స్వరూపము. అదే అన్ని చోట్ల ఉంది, అదే అందరిలో ఉంది, అదే అన్నిటినీ నడిపిస్తుంది. చూసారు? అదే పరమాత్మ, అదే బ్రహ్మము, అదే శివుడు, అదే శక్తి, అదే ఆంజనేయుడు, అదే రాముడు, అదే కృష్ణుడు, అదే ఈశ్వరుడు. ఉన్నది ఒకటే చైతన్యము. ఇంతే తెలుసుకోవాలి. ఆ చైతన్యం యొక్క చింతన, ధ్యానము, భజన ఎవరెక్కువగా చేస్తారో వాళ్ళకి ఈ శరీర భావం ఉండదు. ఉండకుండా వాళ్ళు అందులో నిష్ఠగా ఉండిపోతారు కదా. అందుకని ఇక్కడ చెప్తున్నారు. దీని తర్వాత ఏం చెప్తున్నారు? అది ఇంతవరకు ఇది శరీరము, ఇంతవరకు ఇది చైతన్యము అనేటువంటి తెలుసుకోవాలి అని చెప్పారు. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి. మళ్ళీ ఏమిటంటారు? నీలో ఉండి నీ మనస్సుని, నీ శరీరాన్ని, నీ ఇంద్రియాల్ని దేని ద్వారా తెలుసుకుంటున్నావో అదే పరమాత్మ బాబు. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి. మళ్ళీ ఎలాగా? సర్వక్షేత్రేషు భారత. నీలో ఏదైతే మాంసము, కొవ్వు, ఎముకలు ఉన్నాయో అదే కదా అందరిలో ఉంది. ఏ చైతన్యం నీలో ఉందో అదే కదా అందరిలోనూ ఉంది. తేడా ఎక్కడ? మనస్సులు. ఒక చెడ్డ విచారము గల మనిషిని చెడ్డవాడు ఉంటారు. చెడ్డ విచారాలు లేనివాడిని మంచి మనిషి అంటారు. రాముడు అన్నాం, మంచి మనిషి. కంసుడు అన్నాం, చెడ్డము. ఏమిటి? వాని మనసుల్లో ఉన్నటువంటి విచారం చెడ్డది. కానీ అందరిలో ఉన్న ఆత్మ ఒకటే. అందరి శరీరాల్లో ఉన్నటువంటి మాంసాలు, ఎముకలు, మధ్య అంతా ఒకటే. మరి మనిషికి మనిషికి తేడా ఎక్కడా? విచారం. రావణాసురుడు 99% బాగున్నాడు, 1% ఏమిట్రా అంటే పరస్త్రీ వ్యామోహం. దుర్యోధనుడు పరధన వ్యామోహం. ఒకటే చెడ్డ గుణం. దాని మూలాన్ని ఏమిటండి? మొత్తం వంశం అంతా నాశనం అయిపోయింది, మొత్తం పట్టణం అంతా నాశనం చేశారు కదా. అందుకని మరి చెడ్డ విచారము అన్నది నీకు తెలుస్తోంది కదా. ఇది శాస్త్రం ఒప్పుకోవట్లేదు,
సమాజంలో ఎవరు ఒప్పుకోవట్లేదు, ఇంట్లో వాళ్ళు ఎవరు ఒప్పుకోవట్లేదు, కనుక ఇది చెడ్డ విచారము, దీన్ని వదిలిపెట్టేయాలి అనేటువంటి వివేక బుద్ధి నీకు నువ్వు తెలుసుకోవాలా? ఇంకోటి చెప్తాడా? నీకు నువ్వే తెలుసుకోవాలి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? అయ్యా, నీలో ఉన్నటువంటి చైతన్యమే భగవత్ స్వరూపము, అది అందరిలోనూ ఒకటిగానే ఉంది, సర్వక్షేత్రేషు. అందుకని ఇంతవరకు క్షేత్రము, ఇంతవరకు క్షేత్రజ్ఞము అని ఎవరికైతే జ్ఞానముందో అదే నేను చెప్పేటువంటి ఉపదేశము అంటున్నాను. చూడండి, యత్తజ్ఞానం మతం మమ అంటే ఏమిటి? ముందు వివేకం ఉండాలి. వివేకం ద్వారా ఏం తెలుసుకోవాలి? ఇంతవరకు శరీరము, ఇంతవరకు జడము, ఇంతవరకు చైతన్యం. చైతన్యం జడాన్ని నడిపిస్తుందా? జడం చైతన్యాన్ని నడిపిస్తుందా? ఆకాశము కుండ, కుండ ఆకాశమా? ఆకాశము కుండ, కుండ ఆకాశమా? ఆకాశం ఆకాశమే, కుండ కుండే, రెండు వేరే కదా. ఆకాశం కుండ అవుతుందా? ఆకాశం ఇక్కడంతా ఉంది, కుండ అంటే మట్టి, మట్టి ఆకాశం ఎలా అవుతుంది? అదేవిధంగా కుండలో ఆకాశం ఉంది, మనిషిలో ఏముంది? చైతన్యం. చైతన్యం శరీరం కాదు, శరీరం చైతన్యం కాదు. దాని ఏమిటన్నారు? వివేకము అన్నారు. ఆ వివేకం ఎవరికైతే ఉందో అదే నా జ్ఞానం అంటున్నా, నేను చెప్పేటువంటి జ్ఞానము అంటున్నా. క్షేత్రజ్ఞం అంటే శరీరాన్ని తెలుసుకునేటువంటి వాడు పరమేశ్వరుడు. పరమశ్చసౌ ఈశ్వర. చూడండి, ప్రతివాడు కర్మలు చేస్తాడు, కర్మలకి ఫలితం వస్తుంది కదా. మనం ఏవి కర్మలు చేశామన్నది మనకు తెలియదు. మంచి కర్మలు అవ్వచ్చు, చెడ్డ కర్మలు అవ్వచ్చు. చెడ్డ కర్మలకి వచ్చేటువంటి దుఃఖము, శోకము అనుభవించేటప్పుడు ఇది ఈశ్వరేచ్ఛ. ఈశ్వరుని సంకల్పం ద్వారానే కదా నువ్వు చేసిన కర్మఫలితం నువ్వు అనుభవిస్తున్నావు. అని మాండవ్యుడు అని ఉండేవాడు తెలుసా? మాండవ్య ఋషి చిన్నప్పుడు తూరీగలకి ములుగుచ్చాడు. అందుకని పెద్ద ఈ జ్ఞానమైన తర్వాత వానికి త్రిశూలం పొడిచారు. యమధర్మరాజు దగ్గరికి పోయాడు. ఏమయ్యా నాకెందుకు ఇది ఇచ్చావు అని అడిగాడు. అంటే నువ్వు చిన్నప్పుడు ఇలా చేసావు అన్నాడు. సరే, అంతవరకు బాగానే ఉంది. భీష్ముడు చిన్నప్పటి నుంచి బాగానే ఉన్నాడు. మరి ఇక్కడ మెడ కింద నుంచి కాళ్ళ దాకా శిఖండి అర్జెంట్ కలిపి బాణాలు కొట్టాడు. మొత్తం అంపశయ్య, శరశయ్య మీద పడుకున్నాడు. శరీరం అంతా బాణాలు ఇటు నుంచి ఇటు వచ్చేసాయి. కృష్ణ పరమాత్మని పిలుస్తాడు. అయ్యా, నేను ఏం తప్పు చేశాను, నాకు ఇంత పెద్ద శిక్ష విధించావు అని అడుగుతాడు. అంటే కృష్ణ పరమాత్మ అంటాడు, తాత నువ్వు చాలా అదృష్టవంతుడివి, నువ్వు చాలా మహాత్ముడివి, నువ్వు చాలా గొప్పవాడివి అంటాడు. ఇదేమిట్రా బాబు, నేను ఇది నాకు ఇంత బాధ ఎందుకు వచ్చిందని అడిగితే నువ్వు నన్ను గొప్పవాడంటావు అంటే అప్పుడు కృష్ణ పరమాత్మ అంటాడు, ఒక మనిషి ఒక జన్మలో చేసిన ఒక కర్మ అనేక జన్మలు అనుభవించాలి.
కానీ నువ్వు ఈ జన్మలో చేసిన కర్మ ఫలితాన్ని ఈ జన్మలోనే అనుభవిస్తున్నాడు కనుక నువ్వు అదృష్టవంతుడివి అంటాడు, నువ్వు మహాత్ముడివి అంటాడు. సరే బాగానే ఉంది, నేను అడిగింది ఏమిటి, ఇది ఏ కర్మ ఫలితమో అని అడుగుతున్నాను అంటే అప్పుడు చెప్తాడు కృష్ణ పరమాత్మ, చూడు నీకు అన్ని శాస్త్రాలు తెలుసు, అన్ని నీతులు తెలుసు, అయినా దుర్యోధనుడు ద్రౌపది వస్త్రాపహరణం చేస్తున్నప్పుడు నువ్వు నోరెత్తి మాట్లాడలేదు. నువ్వు సభకు పెద్దవాడు, ఒక చిన్నవాడు తప్పు చేస్తుంటే వాడిని మందలించాలి, నువ్వు మందలించలేదు, ఆ పాప మూలాన నీకు ఇన్ని బాణాలు గుచ్చబడ్డాయి అంటాడు. చూడండి, అది కాకుండా తరువాత భీష్ముడు ధర్మరాజుకి ధర్మాన్ని ఉపదేశిస్తాడు. అంపశయ మీద ఉండే ద్రౌపది వచ్చి నవ్వుతుంది. ఆ రోజు సభలో ఈ బుద్ధి ఎక్కడ పోయింది నీకు అని. అప్పుడేమిటన్నాడు, అమ్మా దుర్యోధనుడు చెడ్డవాడు, దుర్యోధనుడు ఉప్పు తిన్నాను, అందుమూలన నా బుద్ధి పాడైపోయింది. ఇప్పుడు అర్జునుడు కొట్టిన బాణాల ద్వారా వాడి ద్వారా వచ్చిన చెడ్డ రక్తం అంతా పోయింది, అందుకని ఇప్పుడు నా బుద్ధి కుదిరపడింది, అందుకని ఇప్పుడు ధర్మం చెప్తున్నాను అన్నాడు. చూశారా, అందుకనే చెప్పారు ఆహార శుద్ధౌ, దేవుడికి నైవేద్యం పెట్టి ఆహారాన్ని శుద్ధి చేసి తినాలి. చెడ్డ ఆహారం తింటే బుద్ధి పాడైపోతుంది, చెడ్డ ఆహారం తింటే ఏమిటవుతుంది, బుద్ధి పాడైపోతుంది. ఒక మహాత్ముడు అడవిలో పోతూ పోతూ ఓ బావి దగ్గర మంచిని తాగాడు. బావి దగ్గర ఒక బకెట్టు మంచి ఇత్తడి చెంబు పెట్టారు. నీళ్ళు తాగాడు. నీళ్ళు తాగేసి చెంబు ఇలా ఇలా చూశాడు, బాగుందని జోలీలో వేసుకున్నాడు, డాడడం మొదలుపెట్టాడు. మహాత్ముడు కనుక నామస్మరణ చేసుకుంటూ పోయాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత లఘుశంక అయింది. లఘుశంక అయిన తర్వాత నామస్మరణ చేసుకుంటూ వచ్చాడు కనుక ఏదైతే బావిలో ఉన్నటువంటి చెడ్డ నీళ్లు తాగాడో దాని యొక్క ప్రభావం తగ్గిపోయింది. అప్పుడు అనుకున్నాడు, ఇదేంట నా సంచి ఇంత బరువుగా ఉంది అని. చూస్తే చెంబు. మళ్ళీ వెనక్కి వచ్చి ఆ చెంబు అక్కడ పెట్టేసేసి గ్రామంలోకి వెళ్ళి విచారం చేశాడు. అయ్యా ఈ నుయ్య ఎవరు తవ్వించారు, అక్కడ బకెట్టు చెంబు ఎవరు పెట్టారు అంటే ఫలానా వ్యాపారి, వాడు చేసేవంతా దొంగ వ్యాపారము, వాడు తవ్వించిన బావి నీళ్లు తాగడం మూలాన నా బుద్ధి పాడైంది. అందుకని ఏమిటి చెయ్యాలి, ఆహార శుద్ధి అంటే ఏది మనం తీసుకున్నా దేవుడికి సమర్పణ చేసి తీసుకుంటే శుద్ధి కదా. అందుకని ఇక్కడ ఏమిటి చెప్పారు, భీష్ముడంతటి వాడి బుద్ధే పాడైపోయింది కదా. అందుకని శుద్ధమైనటువంటి విచారం ఉండాలి. ఎవరికైతే శుద్ధమైనటువంటి విచారం పూర్తిగా ఉంటుందో వాడే అసలైన మనిషి. శుద్ధ విచారం లేనివాడు రాక్షసుడు ఉన్నారు. రక్ష ఏవ రాక్షస, స్వార్థం అడుగులో ఉంటుంది. ఎవడైతే స్వార్థంతో పనులు చేస్తున్నాడో వాడి ప్రపంచంలో ఏమిటన్నారు, రాక్షసుడు ఉన్నారు. ఇంద్రియాల్లోనే రమణం చేసేటువంటి వాడు, పరమాత్మ చింతన చేయని వాడు రాక్షసుడు ఉన్నాడు. కనుక ఇక్కడ అన్ని క్షేత్రాల్లో ఉన్నది పరమాత్మే. పరమశ్చసౌ ఈశ్వర, అందరినీ శాసిస్తున్నాడు. అందుకని ఎక్కడి నుంచి ఎంతవరకు, సృష్టికర్త బ్రహ్మ దగ్గర నుంచి
ఒక చిన్న గడ్డిపోత వరకు కూడా మనం ఏంటంటాం, ఈశ్వరుని ఆజ్ఞ లేకపోతే ఆకు కూడా కదలదు. అందుకని నిరస్త సర్వోపాధి భేదం సదసదాది శబ్ద ప్రత్యయ అగోచరం విద్ధి. ఆ పరమాత్మకి ఉపాధులు లేవు, నిరాకారుడు నిర్గుణుడు. ఇప్పుడు మనిషికి ఆకలి దప్పులు ఉంటాం. ఆకలికి రూపం ఏమిటి? నీకు ఆకలేస్తోంది అంటే నేను అన్నాను, ఆకలి ఇలా తీసుకురా, 4 లంపకాయలు కొట్టి దాన్ని సరి చేస్తాను అంటే ఆకలి చూపిస్తావా? కనిపిస్తుందా ఆకలి? దాహం కనిపిస్తుందా? సుఖము దుఃఖము అన్నా. నీలో ఉన్నటువంటి దుఃఖాన్ని నువ్వు ఇంకోళ్ళకి చెప్తే తెలుస్తుంది. నువ్వు చెప్పకపోతే ఏం తెలుస్తుంది? సుఖానికి దుఃఖానికి ఏమి రూపం ఉంది? ఏమి రూపం లేదు. సుఖ దుఃఖానికి రూపం లేదు, ఆకలి దప్పులకు రూపం లేదు, మృత్యువుకి రూపం లేదు, గాలికి రూపం లేదు, ఆకాశానికి రూపం లేదు, విద్యుత్తుకి రూపం లేదు. ఇన్ని రూపాలు లేనటువంటివి నువ్వు రోజు అనుభవిస్తున్నావు కదా. పరమాత్మకి రూపం లేదంటే నాకు తెలియదు అంటే. అంటే ఏమిటి? అన్నిటికన్నా తీసుకండి పరమాత్మ. అందుకని ఏం చెప్పాడు? అందరిలో ఉన్నాడు, అందరినీ శాసిస్తున్నాడు. నువ్వు ధ్యానానికి కూర్చున్నప్పుడు నీ మనస్సు కూర్చోగానే దేవుడి చింతన మీద డైరెక్ట్గా గంటసేపు ఉంటుందా? అంటే ఏమిటి? నువ్వు ఉండాలంటే అది ఉండనంటుంది. మరి దాన్ని ప్రేరేపించేది ఎవడు? నువ్వు చేసిన పూర్వకర్మల ద్వారా పరమాత్మ మనసుని ప్రేరేపిస్తున్నాడు. అందుకని ఇక్కడ చెప్పింది ఏమిటంటే పరమశ్చసో ఈశ్వర, అందరినీ శాసిస్తూ. అందుకని ఏమిటి చెయ్యాలి? బుద్ధిమంతుడు మనకేమీ సంకల్పాలు కోరికలు పెట్టుకోకుండా ఉన్న సంకల్పాలన్నీ ఆ భగవంతుని సంకల్పంలో చేసేయాలి. చేసేస్తే వాడు హాయిగా ఉంటాడు. అందుకని ఆ పరమాత్మ అందరినీ శాసిస్తున్నాడు, వానికి ఉపాధి లేదు అని చెప్పారు. ఆయన సత్యం చెప్పడానికి వీల్లేదు, అసత్యం చెప్పడానికి వీల్లేదు అంటాడు. సత్ అంటే ఇక్కడ ఉన్నటువంటి వస్తువు, అసత్ అంటే అలీక వస్తువు. వంధ్యాపుత్రుడు, ఆకాశ కుసుమము, నర విషాణము, కుందేలు కొమ్ము, ఇలాంటివి ఏమిటన్నారు? అసత్ అన్నారు. సత్ అంటే నామరూపాలతో ఉన్న వస్తువు. కానీ పరమాత్మ సత్తు కాదు, అసత్తు కాదు. రూపం లేదు కానీ అస్తిత్వం ఉంది. ఈ సత్పదార్థాలు నశిస్తాయి, అసత్పదార్థాలు లేవు. కానీ పరమాత్మ ఎల్లప్పుడూ ఉంటాడు, ఎప్పుడూ నశించడు, నిత్యం. అందుకని సదసద్భిన్నము అన్నారు. ఈ విధంగా 3వ శ్లోకానికి మనం మొదలుపెట్టాము. ఆ పరమాత్మ నిరాకారుడు, నిర్గుణుడు, సదసద్భిన్నము అని చెప్పుకున్నాము. ఈ వాటికి ఇంతవరకు ఉంచుదాం, మిగిలింది మళ్ళీ రేపు చెప్తాం. తారీఖు ఎంత? 10/1/15. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం
శంకరాచార్యం బాదరాయణం సూత్రభాష్యకృతో వందే భగవంతో పునః ఈశ్వరో గురురాత్మేతి వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. బోలో సద్గురు మహారాజ్ की जय.